ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరచి, ధ్వనితో రానిమ్ము, ధ్వనితో రానిమ్ము. ఏలియా మొరపెట్టగానే మేఘములో కారు గమ్మెను, ఏలియా మొరపెట్టగానే మేఘములో కారు గమ్మెను. మోపైన వాన భువిపైన కురిసే, మోపైన వాన భువిపైన కురిసే. మాది నా ప్రార్థన వినుమా, మాది నా ప్రార్థన వినుమా. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములో స్థిరపరచే, ధ్వనితో రానిమ్ము, ధ్వనితో రానిమ్ము. కడవారే వాన కాలమున వర్షము దయచేయు మిలలో, కడవారే వాన కాలమున వర్షము దయచేయు మిలలో. పైరు మొలచునట్లు ప్రతి చేనిలోను, పైరు మొలచునట్లు ప్రతి చేనిలోను మెరుపులను పుట్టించుము, మెరుపులను పుట్టించుము. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరచే, ధ్వనితో రానిమ్ము, ధ్వనితో రానిమ్ము. దేవాని స్వాస్యము మీద సమృద్ధిగా కురిపించుము, దేవాని స్వాస్యము మీద సమృద్ధిగా కురిపించుము. దాహముతోను దస్సిన మమ్ము, దాహముతోను దస్సిన మమ్ము బలపరచి స్థిరపరచుము, బలపరచి స్థిరపరచుము. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరచే, ధ్వనితో రానిమ్ము, ధ్వనితో రానిమ్ము. ఆత్మీయ గొడ్డుతనములో నలమాటించుచున్నా మాకు, ఆత్మీయ గొడ్డుతనములో నలమాటించుచున్నా మాకు. ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి, ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి ఉజ్జీవింపజేయు మమ్ము, ఉజ్జీవింపజేయు మమ్ము. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరచే, ధ్వనితో రానిమ్ము, ధ్వనితో రానిమ్ము. మా నోటనగ్ని తగిలించి, మా దోషమంతా తొలగించి, మా నోటనగ్ని తగిలించి, మా దోషమంతా తొలగించి. పంపుము దేవా నిన్ను సేవించుటకు, పంపుము దేవా
అనేకులకు ప్రాపుగా ప్రకటింప నిమ్ము, ప్రాపుగా ప్రకటింప నిమ్ము. ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములో స్థిరపరచే, బేకారా ధ్వనితో రానిమ్ము, బేకారా ధ్వనితో రానిమ్ము. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మన ప్రార్థన కొరకు ఆధారముగా తీసుకొని ఓ చిన్న భాగాన్ని మనము తలంచుదాము. ఆదివారము చూసిన హిజ్కియా రాజుగారి గురించినటువంటి కొన్ని సందర్భాలను మనము తలంచి ప్రార్థనలోకి వెళుతాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2:42 వచనాన్ని అందరం కలిసి చదువుతాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విడుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. గమనించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన తండ్రి, భాగం అనుసరించి మీరు మాతో మాట్లాడమని వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడిక ద్వారా మా ఆత్మీయ జీవితానికి మేలు క్షేమమును దయచేసి వీక్షించే వారి కూడా కృప చూపమని వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క సంఘ ప్రార్థనగా మనం చదువుకున్నటువంటి యొక్క వచనము అపోస్తుల కార్యములు 2:42. నూతన నిబంధన యొక్క క్రైస్తవులు నూతన యొక్క సంఘము ప్రారంభించబడే యొక్క సంఘము ఏ విధంగా కలిగి ఉన్నారు, ఏ విధంగా మనం కలిగి ఉండడము సంఘానికి క్షేమము మేలు, ఈ విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని నూతన నిబంధన యొక్క సంఘము జరుగుతూ వచ్చింది, నడుస్తూ వచ్చింది. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విడుచుట యందును ప్రార్థన చేయుట యందు ఏమైనట ఎడతెగకుండా ఉన్నారు. అప్పుడు ప్రతి వారికి ఏం కలిగింది? ఇది నూతన నిబంధన యొక్క సంఘం యొక్క పునాది, లేక ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భం. ఇదే భాగాన్ని అనుసరించి దైవజనుడు భక్సింగ్ గారి కూడా ఈ సత్యాన్ని బయలుపరిచిన కారణాన్ని బట్టి సహవాసం, హెబ్రోను యొక్క సహవాసము, ఈ 4 విధానాలుగా అపోస్తుల యొక్క బోధ, సహవాసము, రొట్టె విడుచుట, ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక, ఈ 4 యొక్క పునాది సత్యములు సంఘానికి. ఇవి సిద్ధాంతాలు అంటారు, డాక్ట్రిన్స్ అంటారు. ఈ విధానములో మన సంఘము సహవాసము ప్రారంభించబడింది. కాబట్టి ప్రార్థనా జీవితం గురించి మనము కొన్ని విషయాలను మనము తలస్తాము. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన యొక్క విషయం. ప్రార్థన అపోస్తుల బోధ. ఎందుకు మనకి ఈ దినాల్లో చెడిపోయినామంటే అపోస్తుల యొక్క బోధ, లేక పంపబడినటువంటి వారు దేవుని చేత పంపబడి బోధించేటువంటి యొక్క బోధ లేకుండా స్వంత బోధలు, ఇష్టానుసారమైన బోధలు, తోచిన బోధలు, ఎవరు తగినట్టు వారు బోధించుకోవడము, ఎవరు తగినట్లు వారికి. ఎందుకంటే వాక్యాలు ఎక్కువ అయిపోయినాయి కదా, రకరకాల వాళ్ళు రకరకాల బోధలు అయిపోయి నష్టపోయిన దినాల్లో ఉన్నాము. ఇంకోటి అపోస్తుల బోధ సహవాసం కూడా అంతే, రకరకాల సహవాస విధానం అయిపోయింది. ఇది కూడా నష్టపోయినటువంటి విషయమే. అపోస్తుల బోధ సహవాసం ఎందు రొట్టె విడుచుట ఎందు విషయం కూడా, తిరిగి ప్రార్థన చేయడంలో కూడా, ప్రార్థనా జీవితం కూడా, మనం చేసే ప్రార్థనలు ఆ దినాల్లో ఆది అపోస్తులలో ఆది సంఘము ఉన్నటువంటి ఆత్మీయ జీవితం లేకుండా శరీరత్వము, లోకత్వము, ఏదో తోచినట్లుగా వారికి నచ్చినట్లుగా చేసి ఆత్మీయ అవగాహన లేకుండా ఆత్మీయమైనటువంటి యొక్క జీవితాన్ని నష్టపోయి ఆచారపూర్వకంగా, అలవాటుపూర్వకంగా చేసేటువంటి ప్రార్థనా జీవితం. అందుకని వారు ఆది అపోస్తుల కాలంలో వాళ్ళు ప్రార్థన చేస్తే భూమి కంపించింది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఈ దినాలలో మనం ఆత్మీయ క్షీణత చూడగలం. ఇందును బట్టి మన జీవితాలలో వినేటువంటి మనం కూడా ఏ విధంగా ఉంటున్నాం, దాని కొన్ని విషయాలను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. మనం ఆదివారము హిజ్కియా రాజుగారి గురించినటువంటి యొక్క విషయాలు మనము విన్నాము. హిజ్కియా రాజుగారి గురించినటువంటి తన యొక్క జీవితం. ఈరోజు కూడా హిజ్కియా రాజుగారి గురించినటువంటి యొక్క విషయాలు నేను కొన్ని మీ అవగాహనను తీసుకుని రావాలని తలస్తున్నాం. హిజ్కియా యొక్క
విషయం ఏమిటంటే హిజ్కియా యొక్క ప్రార్థనా జీవితాన్ని, ఏది మనకు అవసరము, ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చెట్టుకు నీరెట్లనో, అందుకనే ఎడతెగక ఉండిరి అంట, ఎడతెగక ఉన్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు క్లుప్తంగా మాత్రమే కొన్ని విషయాలు మాత్రమే గ్రహింపులను తీసుకుని రావాలని తలుస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొదటి 2 వచనాలలో హిజ్కియా గారు రాజైనాడు. దాదాపు 25 సంవత్సరముల వయసులో తాను రాజైనటువంటి వారుగా మనము చూడగలం. 25 సంవత్సరాల వయసు. అతని తండ్రి పేరు ఆహాజు, అతని తల్లి పేరు జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. వీరు హిజ్కియా గారికి తల్లిదండ్రులు. కాబట్టి హిజ్కియా అనగా యెహోవా బలము గలవాడు, లేక యెహోవాయే నా బలము అని అర్థం హిజ్కియా అంటే. కాబట్టి తను మొట్టమొదటిగా రాజు కాగానే ఏం చేసినాడు అనంటే, దేవుని మందిరం యొక్క తలుపులను తాను ఓపెన్ చేసి అవన్నీ బాగు చేసి, తిరిగి దేవుని ఆ పతనాన్ని ఎరిగి గుర్తించి ఎట్లా నష్టపోయినారు. వారి తండ్రి పేరు ఆహాజ్ అనుకున్నాం. కాబట్టి గమనించండి, ఇతడు మొదటి వచనం ప్రకారం 29 మొదటి వచనం ప్రకారం హిజ్కియా ఏలన ఆరంభించి 25 ఏళ్ల వాడై 29 సంవత్సరాలు ఏనండి. ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు. వీళ్ళ తండ్రి 28వ అధ్యాయము మొదటి వచనం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై, గమనించండి, కొడుకు 25 సంవత్సరాలు, ఇతడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 14 సంవత్సరాలు ఏలినాడు. మొత్తం ఎంతకాలం బతికినాడు చెప్పండి? ఎంతకాలం? 20 16 ఎంత? 30, అంతేనా? తొందరగా పోయింది కదా. దుర్మార్గంగా జీవించినాడు, దేవుని మందిరాన్ని పతనం చేసినాడు. మీరు 28వ అధ్యాయం చదువుకోండి. ఆ తర్వాత అతడు చేసినట్టుగా అంటే దాదాపు 16 సంవత్సరాలు మందిరం అంతా కూడా పాడైపోయింది, శిథిలావస్థలో వచ్చేసింది. ఇలాంటి స్థితికి ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో దేవుడు హిజ్కియాని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మందిరాన్ని విషయంలోనూ, దేవుని యొక్క పరిచర్య విషయంలో తన గురించి ఒక చక్కని విషయం రాయబడింది, తన గురించి మంచి విషయం రాయబడింది. 2వ వచనం 29వ అధ్యాయం 2. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి ఎటు చేసినట, దేవుని బిడ్డలుగా, రాజులుగా, లేక చేసేటువంటి మనకు సంఘములో చేసేటువంటి పరిచర్య చేసే మనకి ఏం కావాలి? యథార్థమైన మనస్సు కావాలి. అందుకనే రాజు ఎట్లాంటి వాడు? ఇప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథము 29 2వ వచనం. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి చేసినట్ట. దేవునికి ఏది అవసరమో యథార్థమైన విషయం. అందుకనే తన యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఒక గొప్ప ఐశ్వర్యవంతుడిగా, ఒక మంచి రాజుగా మనం చూడగలం. ఇతని గురించి మనం ఆదివారం చూసినాం. సరే, ఇతని జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని గురించినటువంటి విషయం. ప్రార్థన, ఎందుకంటే చాలా విషయాలు ఇప్పుడు మేము చెప్పలేము, కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే హిజ్కియా గారి యొక్క ప్రార్థనను గురించినటువంటి సందర్భం నేను మీకు గుర్తు చేస్తున్నాను. దయచేసి గమనించాలని మీకు మనవి చేస్తున్నాం. గమనించండి, ఇక్కడ 29వ అధ్యాయము 30వ అధ్యాయము మందిరమునంతా కూడా సరిచేసి చక్కచేసి తిరిగి మంచి ఆత్మీయ అవగాహన తీసుకొని వచ్చినాడు. పస్కా బలి విషయం కూడా 31వ అధ్యాయం అక్కడక్కడ మనం చదువుతాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31 20వ వచనం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను వేసినాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30:20 ఏమనుంది? యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను చేసినట్ట, స్వస్థపరిచినట. ఒక రాజు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసినాడు? ఎట్టుండాలి? సంఘంలో ఉన్న రోగం పోవాలన్నా, రాని రోగం రావాలన్నా? సరే, విషయం 27వ వచనం 27. అప్పుడు లేవీలైన యాజకులు లేచి దీవింపగా వినబడను. ఎక్కడ చేరింది? అక్కడ రాజు
ఇక్కడెవరు? లేవీలను, యాజకులను, జనులను ఏం చేసినట? ఎవరు దీవించాలా? అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను ఎవరు దీవించాలా? యాజకులు ఎవరిని దీవించాలి? ఇది గొప్ప సత్యం. తర్వాత 31వ లేక 32వ అధ్యాయం కూడా చూస్తాం. 32 20వ వచనం అక్కడక్కడ చదివి హిజ్కియా ప్రార్థన యొక్క పరుడని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. చదవండి. యెషయాను ఇది ఓ గొప్ప సత్యము. ఇక్కడ కూడా ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు? హిజ్కియా, హోషేయ అనేటువంటి, అంతేనా? యోషియా కదా, యెషయా అనేటువంటి దైవజనుడు, ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు ప్రార్థన? ఇంకొక విషయం, రెండవ రాజుల గ్రంథము ఇక్కడ మనకు కొన్ని వివరంగా మనకు రాయబడిన విషయాన్ని మనం ఎరుగుదాం. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో గమనించండి. ఇక్కడ చదవండి, మాట వచనము లేక 18లో దాని యొక్క విషయం రాయబడి ఉంటుంది. ఈ వివరాలని మనం ప్రార్థన కొరకు కాబట్టి చూడలేము. సన్హెరీబు అనేటువంటి యొక్క రాజు యూదా దేశం మీదకి వచ్చి వీరి మీద బాగా మాట్లాడుతూ ఉంటారు. ఇది 18వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. 18, 19 చదువుతారా? చదువు. 13 నుంచి కూడా ఉంటుంది. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం, రెండవ రాజుల గ్రంథము 18, రెండవ రాజుల గ్రంథము 18, 13. హిజ్కియా రాజైన హిజ్కియా ఏలుబడిలో సంవత్సరమందు చదవండి. సంవత్సరమందు ఇప్పుడు దండెత్తి వచ్చి వీళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? సన్హెరీబు భలే ఏం చేశాడంట? 27వ వచనం, 27 కూడా రష్బాకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్నో ప్రగల్భాలు పలికినాడు, కేకలేస్తూ ఉన్నాడు యూదా దేశం మీద, హిజ్కియా మీద. మీరు రాజును బట్టి మోసపోవద్దు, ఇవన్నీ చెప్పేసి రకరకాల విధాలుగా తాను చేసినప్పుడు హిజ్కియా రాజు ఏం చేసినాడంటే 19వ అధ్యాయంలో తాను ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. తాను ప్రార్థన చేసి 19వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. 19వ అధ్యాయము 27వ వచనం, 19, 27 అక్కడక్కడ చూపిస్తుంది. ఇప్పుడు దేవుడే జవాబిస్తున్నాడు హిజ్కియా చేసిన ప్రార్థనకు. 20వ వచనం ప్రకారము అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు వచ్చి వర్తమానం పంపి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడట? సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను. హిజ్కియా గారు చేసిన ప్రార్థన ఏం చేసినాడు? దేవుడు అంగీకరించినాడు. దేవుని బిడ్డలారా గుర్తించండి, అంగీకరించి దేవుని దాసుని పంపినాడు. ఈ భాగమంతా కూడా దేవుని దాసుని ద్వారా హిజ్కియా చేసిన ప్రార్థనకు జవాబిచ్చినాడు. 32వ వచనం, కాబట్టి అష్షూరు రాజు, చదువునా? ఏమనగా ఏం చేసినాడు? వాడంతా ప్రగల్భాలు వాళ్ళకి రంకెలేసి కేకలేసిన ఏం రాడు అంటే హిజ్కియా గారి యొక్క ఏం కనబడుతుంది మనకి ఇక్కడ? ప్రార్థనా జీవితం, యథార్థమైన జీవితం. ఏది అవసరం ప్రార్థనకు? కాబట్టి ప్రార్థన చేసినాడు. ఇప్పుడు జవాబిస్తున్నాడు. ఏం చేసినాడు? ఈ పట్టణం మీదకి ఆయనేమన్నాడు? మీ దేవతలు ఏమి చేస్తాయి, మీ దేవుడు ఏం చేస్తాడు చూసుకో అని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికినాడు, ఎంతో హీనపరిచినాడు. కానీ తిరిగి జవాబిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏమంటున్నాడు చెప్పండి. చదువున్నాను, ఇది 32. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రాడు. ఏ వేయడు? ఒక్క బాణం కూడా
వాడు ఏమనుకున్నాడు, మొత్తం వశపరచుకోవాలి, చూడు నేను చేస్తాను అది అని చాలా ప్రగల్భాలు పలికినాడు. ఒక్క బాణం కూడా వేయడు. ఆ తర్వాత కనపరచడు, కట్టడు, రాడు. ఇదే యెహోవాకే చెప్పినాడు, నువ్వేమి దిగులు పడవలసిన పని లేదు. హిజ్కియా రాజు గారు ఏం చేస్తాడు, వాడు ప్రగల్భాలన్నీ కూడా ఏంటి, ఒట్టియే, రాడు. 32 కూడా ఈ పట్టణం లోపలికి అంతేనా. ఇదే యెహోవాకు 34 నా నిమిత్తమును ఎందుకొరకట, నా నిమిత్తము నా సేవకుడైన హిజ్కియా కూడా ఎవరిలాగా ఉన్నాడు, దావీదు కూడా ఎలాంటి వాడు, ప్రార్థనాపరుడు, దేవుని కొరకు యథార్థంగా జీవించిన వాడు, దేవుని యొక్క చిత్తానుసారం అంటే వ్యక్తి. అందుకొరకు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం ఏం చేస్తాను, ఈ పట్టణాన్ని కాపాడి, ఈరోజు మన సహవాసము ఈ విధంగా ఉంటుందంటే దేవుడు ఏర్పరచుకుంటే దైవజనుడు భక్త్ సింగ్ గారిని బట్టి, ఆయనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఈరోజు మనం కాపాడబడుతున్నాం. ఆ రోజు ఎవరిని బట్టి, దావీదును బట్టి. దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణాన్ని ఏం చేస్తానన్నాడు, కాపాడుతాను. 35 ఆ రాత్రియే చొచ్చి హతము చేశాను. ఇప్పుడు ఏమైంది, ఒక్క బాణం కాదు వేసేది, ఏం చేసినారు, ప్రార్థన చేసినాడు. ఎవరు చేస్తే ఒక దూతను పంపినాడంట. దూతను పంపగానే ఏమైనాడు, ఆ దూత ఏం చేసింది, ఎంతమంది అట, 1,80,000 అదేనా, 1,85,000 ఒక్క రాత్రి 1,85,000 మంది చేస్తే ఎట్లుంటుంది. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, 10 మంది చేస్తే, 20 మంది చేస్తే, 50 మంది చేస్తే, అబ్బో ఇంత అంటారు కదా. ఎంతమంది, 1,85,000 మంది రాత్రికి రాత్రి అతులైపోతే తర్వాత ఇంకా చూడగా ఏమైపోయినట, మృత కళేబరాలు అయిపోయినాయి. వచ్చి మొక్కుచుండగా బస్ ఏమైంది, ఎవరు చేసినటువంటి హిజ్కియా. ఇంకొక మాట కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 32 అక్కడ విషయము మరలా ఇక్కడ ఒక మాట నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. 32వ అధ్యాయము 20వ వచనం, ఇది కూడా అక్కడ సంబంధించినదే. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఎవరెవరు కలిసినారు, అక్కడ మనకు ఈ వివరం కనబడదు, ఇక్కడేం కనబడుతుంది. యెషయా అంటే ఎవరితో కలిసి, ఎవరు అవసరం, అర్థమైంది కదా. చాలాసార్లు మన యొక్క ప్రత్యక్షత కోల్పోయే దినాల్లో ఉంటున్నాం. ప్రత్యక్షత కోల్పోయడం ఎందుకంటే ఈ ఆత్మీయ అవగాహన లేదు, ఏం లేదు. కాబట్టి హిజ్కియా ఎంతసేపు ఉన్నా దైవజనులను, లేవీలను ఒక క్రమాన్ని, పద్ధతిని అనుసరించి ఏం చేస్తున్నాడు. అందుకని ఆదివారం కూడా గుర్తు చేసినాను వివరంగా చాలా విషయాలు. కాబట్టి హిజ్కియా యొక్క జీవితం ఏం చూస్తున్నామంటే ఏం చేస్తుంది చెప్పండి, ప్రార్థనా జీవితం చాలాసార్లు రాయబడుతుంది. ఇదే దినవృత్తాంతముల గ్రంథము. ఇప్పుడు మనం చూసిన 32వ అధ్యాయంలో ఏం చేసినాడు, ప్రార్థన చేసినారు. చేస్తే ఇప్పుడు గొప్ప సైన్యం ఏమైపోయింది, మనం అక్కడ చదివినాం. ఇంకొక విషయం కూడా చివరిలో నేను మీకు చెప్పాలని తలస్తూ ఉన్నాం. 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 20 తొందరగా చదివిద్దాం. కాబట్టి ప్రార్థనా జీవితం దయచేసి దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోబాకండి. ప్రార్థన ఎంతో అవసరమైంది మన జీవితానికి. ఏముంది నాయన 20వ అధ్యాయం 1 నుంచి 2వ రాజులు వచ్చినప్పుడు అతడు ప్రార్థన చదవండి, అది కూడా చదవండి. మరణకైన కలగగా వచ్చి ఇప్పుడు ఏం చెప్పినాడు, ఇంత ప్రార్థనా పరుడు ఏమొచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. దాన్ని కూడా దేవుడు తెలియజేసినాడు. ఏమని, నీకు ఏమొస్తుంది, నీకు మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి నీ ఇల్లు ఏం చేయి, ఏం సంఖ పెట్టుకోవాలంట. మన ఇల్లు సంఖ పెట్టుకోవడంలో మనం దేని సంఖ పెడతాం, ఓ ఆడ ఊరికి ఏదో ఒరిగిస్తాం, ఈడ ఊరికి ఒరిగిస్తామంటాం. నీ ఇల్లు సంఖ పెట్టుకోమన్నాడు. ఇప్పుడు వాస్తవంగా అయితే ఆసా రాజు ఏం చేసినాడంటే ఎదురు తిరిగినాడు.
చెప్తే. కానీ హిజ్కియా రాజు ఏం చేసినాడు? తన ముఖము గోడ తట్టు తిప్పుకొని దేవునికి ఏం చేసినాడు? దేవుని వాక్యాన్ని చెప్పే దైవజనుల మీద ఏం చేస్తాం మనము? ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేరనుకుంటారా? ఇప్పుడు ఏం చేసినాడు? ఇంత డైరెక్ట్ వచ్చేసి నువ్వు మరణం అవుతున్నావు, బ్రతక కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే ఏం సురేష్ ఏమంటాం? సంఘం అందరం లేపుకొస్తాం. సేవకుడు ఇట్లా మాట్లాడతాడు, అయ్యగా రండి పోదాం రండి ఏం చేద్దాము. కానీ ఏం చేసినాడు? ఆయనకు బలం లేదా? ఎవరికి? చేతగానుడా? ఆయన ప్రార్థనాపరుడు. దేవుడు దైవజనుడి ద్వారా నాకు చెప్పినాడు కాబట్టి దీనికి ఎట్లా సాల్వ్ అని చెప్పేసి ఏం చేసినాడు? తన ముఖం గోడ తట్టు తిప్పుకొని దేవుని యెహోవా యథార్థ హృదయుడనే నీ సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటున్నావు, కృపతో చూసా నేను నీ దృష్టికి ఎట్లా అనుకూలంగా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని ఎవరి ప్రార్థన చేసినాడు? తిరుగుబాటు చేయలే. మనం ఏం చేస్తాము? తిరుగుబాటు చేస్తాం, రకరకాలుగా అంటాం, ఇంకా చూసుకో ప్రార్థన చేస్తూ ఉంటాం. అట్లా చేయి ప్రభువా, ఎన్ని చేసినా పిల్లులు దాపిస్తే ఉట్లేని తెగిపోవడం, ఎంత కేకలేసినా తిరిగి రివర్స్ అవుతుంది, అదంతే. సరే ఇప్పుడు ఏమైపోయింది? ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసినాడు మీకు తెలుసు. వెంటనే అదే దైవజనం ద్వారా ఆయన నడిమిశాల దగ్గరికి పోగానే చదువు నా త్వర చదివేసిన ఆయన లేట్ అయిపోయింది. ఎక్కువ ముందుకు ముందే ప్రత్యక్షమై సెలవిచ్చను, నీవు తిరిగి నా ప్రజలకి హిజ్కియా దగ్గరకు పోయి ఇట్లను సెలవిచ్చింది ఏమనగా చూచింది కనుక అంగీకరించి ఉన్నాను, బాగు చేస్తాను. ఏడికి పోతావు నువ్వు? పనులు పెట్టుకొని చెప్పేసి రాకుండా పోడు. బాగానే కథమాడు, ఇంక మందిరానికి రాడు. మంది బాగాలేని రోజులు ప్రార్థన సేవకులను తలకాయలు తింటాడు, విశ్వాసం తింటాడు. తలకాయ కాడ ఒక బైబుల్, కాళ్ళ కాడ ఒక బైబుల్. బిర్రు కాగానే ఏమైనాడు? ఎడిపోయినావు అంటే ఎట్టొస్తామన్నా ప్రార్థనకు అంటాడు. ఏడిపోయినాడు? ఇట్లాంటి రోజు చాలామంది సంఘాలలో ఉంటారు. ఏడికి పోతాడట? నువ్వు దేవుని మందిరానికి వెళుతావని చెప్పాడు. యెషయా గ్రంథము 38, 39 అధ్యాయాలు చదువుకొని మీకు కనబడుతుంది విషయం. ఇప్పుడు వద్దు, వెళ్తావు. ఇంకా నీకు ఎన్ని సంవత్సరాలు అవసరం? 15 సంవత్సరాల అవసరం. నా తలంపు ఏంటంటే ఆదివారం మనం ఏదైతే చూసినామో హిజ్కియా గారి గురించి, ఈరోజు ఆదివారం హిజ్కియా గారి గురించి ఏం చూసినాం? ప్రార్థన పరుడు. అతడు ప్రార్థన చేస్తే ప్రజలు ఏమైనారు? స్వస్థపరచబడ్డారు. ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి ప్రార్థన చేరింది. తన ప్రార్థనకి ఏమొచ్చింది? జవాబు వచ్చేసింది. తన దేశం మీదకి సన్నిధిబడ్డ రాజు వచ్చి గొప్ప దండుతో వచ్చేసి ఎన్నో ప్రగల్భాలు కలిపితే దేవుని దాసుడు తాను కలిసి ప్రార్థన చేస్తే ఏమైనాడు? ఒక్క బాణం వేయలే. తెల్లవారికని 1,85,000 మంది చనిపోయాడు. సిగ్గు నొందినోడు ఏమైపోయినాడు? సిగ్గుపడి వెళ్ళిపోయినాడు. అంతేకాదు తన జీవితంలో మనం ఏం చూస్తున్నాం? మరణకరమైనటువంటి యొక్క రోగం వచ్చింది. వస్తే ఏం చేసినాడు? దైవజనుడు చెప్పినాడు. మనం పాట పాడతాం, అప్పుడు పాడతాం చచ్చినప్పుడు. తెలుపుమో నా అంతము నాకు, తెలుపుమో నా ఆయువు ఎంతో. తెలిపితే ఆశలాగా తిరుగుబాటన చేస్తాము, లేక హిజ్కియాలాగా ఏం చేయాలి? ఒట్టిదే ఈ పాట పాడతాం. వారు భక్తులు పాట కట్టినారండి వాళ్ళ ఆత్మీయ జీవితం, అది పాడతాం. తెలుపుము నా ఆయువు ఎంతో. డాక్టరే అంటాడు, వాడు డబ్బులు తీసుకోవడానికి ఏదో అయితట్టే ఉంది, అటు ఇటుగా ఉంది అని అంటే అప్పటికేమవుతాం? ఏమా డాక్టర్ల కాడికి పోతే ధైర్యం చెప్పరు. ఏం చెప్తారు? ఇది చాలా సీరియస్ అయి ఉన్నది, ఇప్పుడు బాగా ఇతరుడు ఉన్నా కూడా ఏం చేస్తాడు? దేవుని బిడ్డలు జ్ఞాపకం పెట్టుకోండి. హిజ్కియా లాంటి ప్రార్థనా జీవితం. ఈరోజు కూడా ఈ మాటలు వింటుక మనము, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఎట్లాంటి కష్టాలలో ఉన్నావో, ఒకటి దేశం యొక్క విషయం, రెండవది శత్రుత్వం యొక్క విషయం కావచ్చు, నీ కుటుంబ విషయం కావచ్చు, ఇల్లు చక్కబెట్టుకున్నాడు, ఇంటి విషయం కావచ్చు. రెండవది ఇంకోటి ఏంది? శరీర సంబంధంగా అనారోగ్య విషయం, ఏదైనా కానీ. అర్థమవుతుందా ప్రార్థన చేయాలో? పాపం కొంచెం అవగాహన, నా మాటలు కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు, అందుకొరకు చెప్పండి. ఎవరు ప్రార్థన చేసినాడు? హిజ్కియా ఎలాంటి వాడు? ప్రార్థనాపరుడు. చెప్పండి, మన భాగం ఏంది? వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విడుచుట ఎందును. ఈ మాటలు విని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థనా జీవితం వెరీ ఇంపార్టెంట్ మన జీవితానికి. ఆ దినమున ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేయ వారు అందరూ ఏమవుతారో? రక్షింపబడతారు జీవితంలో. కాబట్టి గుర్తించి ఈ మాటలు ఎరిగి ఏ విధంగా మనం ఉన్నామో, మన స్థితి ఉందో ఓసారి వాక్యాన్ని అలవర్చుకొని, హిజ్కియా యొక్క ప్రార్థన విన్న దేవుడు
దేవుని దాసుల ప్రార్థన విని దేశాన్ని స్వస్థపరిచినటువంటి దేవుడు, దేశాన్ని శత్రువు నుంచి కాపాడిన దేవుడు, రోగం నుంచి కాపాడి 15 సంవత్సరాలు ఆవిష్కరించిన దేవుడు, ఈ ప్రార్థన అంగీకరించిన దేవుడు. నీ ప్రార్థన నా ప్రార్థన అంగీకరించి తప్పకుండా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనట్లు మనము ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మాటలు జ్ఞాపకం పెట్టుకొని అవకాశం ఇచ్చి అందరికి ఇచ్చినట్లు మనమందరము ప్రార్థనలో పాలు పొందుతాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయపడును గాక.